రేషన్ కార్డు హోల్డర్ల కోసం గణనీయమైన అభివృద్ధిలో కొనసాగుతున్న అన్నభాగ్య పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నభాగ్య స్మార్ట్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ చర్య అవసరమైన ఆహార పదార్థాల పంపిణీని క్రమబద్ధీకరించడం, థంబ్ ఇంప్రెషన్ ప్రక్రియలో కొంతమంది లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను మరియు నెట్వర్క్ సంబంధిత సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అన్నభాగ్య పథకం కింద ఆహార శాఖ రేషన్ కార్డు హోల్డర్లందరికీ ఈ కేవైసీని తప్పనిసరి చేసింది. వారిని అంత్యోదయ, బీపీఎల్ మరియు ఏపీఎల్ కార్డు హోల్డర్లుగా వర్గీకరిస్తుంది. లబ్ధిదారులు ఈ కేవైసీ ద్వారా తమ ఆధార్ వివరాలను రేషన్ కార్డుతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఈ అవసరాన్ని పాటించడంలో వైఫల్యం అంటే వ్యక్తులు ప్రభుత్వ సౌకర్యాలకు అనర్హులు. ఇక ఈ కేవైసీ పూర్తి చేయని వారు ప్రక్రియను వేగవంతం చేయడానికి వారి రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డుతో సరసమైన ధరల దుకాణాలను సందర్శించవచ్చు. ఇటీవలి సానుకూల పరిణామం అన్నభాగ్య స్మార్ట్ కార్డును ప్రవేశపెట్టడం. ఇది బీపీఎల్ మరియు ఏపీఎల్ టికెట్ హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చేలా సెట్ చేయబడింది. స్మార్ట్ కార్డ్ సాంప్రదాయ థంబ్ ఇంప్రెషన్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను తగ్గించడానికి మరియు నెట్వర్క్ సంబంధిత సవాళ్లను తగ్గించగలదని భావిస్తున్నారు. నిత్యావసర వస్తువుల పంపిణీలో సమర్థత మరియు ప్రాధాన్యతను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ ఆవిష్కరణ సూచిస్తుంది. అదనంగా అన్నభాగ్య యోజన ద్రవ్య భాగాన్ని కలిగి ఉంటుంది. అదనపు బియ్యానికి బదులుగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు జమవుతాయి. నవంబర్ నెలకు సంబంధించిన చెల్లింపులు జరుగుతున్నాయి. 90% మంది కార్డుదారులకు ఇప్పటికే వారి నిధులు అందుతున్నాయి. అయితే బ్యాంకు ఖాతాలు తెరవకపోవడం, ఆధార్ కార్డులు అనుసంధానం కాకపోవడం వంటి సమస్యలతో సుమారు 7 లక్షల మంది కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన లబ్ధిదారులకు అన్నభాగ్య స్మార్ట్ కార్డుల పంపిణీ త్వరలో ప్రారంభమవుతుందని, అవసరమైన వస్తువులను యాక్సెస్ చేయడానికి మరింత సరళమైన మరియు వినియోగదారు స్నేహపూర్వక బంధాన్ని అందజేస్తామని ఆహార మంత్రి హామీ ఇచ్చారు. సవాళ్లను పరిష్కరించడానికి మరియు పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నందున ఈ కార్యక్రమాలు మరింత సమగ్రమైన మరియు సమర్థవంతమైన ప్రజా పంపిణీ వ్యవస్థను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. డిజిటలైజేషన్ వైపు ఈ పరివర్తన లబ్ధిదారుల కోసం ప్రక్రియలను సులభతరం చేయడమే కాకుండా దాన్ని పౌరుల అభివృద్ధి కోసం సాంకేతికతను ఉపయోగించడంలో ప్రభుత్వ నిబద్ధతను కూడా నొక్కి చెబుతుంది.